నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం గోరుచిక్కుడు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. గోరుచిక్కుడు లేత తీసుకోండి, బాగుంటుంది. ఇది హైబ్రిడ్ కాబట్టి నార లేదండి, లేదంటే నార ఉంటుంది. ఊర్లలో అయితేనంటే సిలక గోరుచిక్కుడు దొరుకుతుంది, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది, దానికి నార అనేది ఉంటుంది. వీటిని చేతితోటే ఇలా తుంచుకోండి. ఇప్పుడు మనము వీటిని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి నీట్గా కడుక్కుందాము. ఇలా గోరుచిక్కుడును ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోరుచిక్కుడు మురిగేంత వరకు మాత్రమే వాటర్ వేయండి, ఎక్కువగా అవసరం లేదు. వేసుకున్న తర్వాత ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ పెట్టారంటే బాగా నుజ్జుగా అవుతుంది. ఒక్క విజిల్కి మనకు మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఈ గోరుచిక్కుడును మనం ఉడగట్టుకొని వాటర్ సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని వేపుకుందాం. పల్లీలను మంచిగా దూరగా వేపుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. ఈ కొబ్బరి ముక్కలతో పాటు ఇక్కడ కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అలాగే కొన్ని ధనియాలు వేసుకొని వీటిని కూడా మనం బాగా వేపుకోవాలి. మాడకుండా మంచి దూరగా వేపుకోండి. ఇలా వేగిన వీటిని చల్లార్చుకుందాం. ఈలోగా మనము మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను కుక్కర్లోనే చేస్తున్నాను, మీరు లేదంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటపటమనేంత వరకు వేగనివ్వండి. తర్వాతనే ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉల్లిపాయలను వేపుకోవాలి. ఇలా వేగినాక 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాం. మనం పచ్చి టమాటాలే మిక్సీ పట్టాం కదండి, ఇక్కడ టమాటాలను మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని ఉడికించుకుందాం. ఈలోగా మనము పల్లీలు, కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పడదాం. ఇలా మిక్సీ పట్టినాక ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు ఈ గ్రేవీ కూడా ఆయిల్ పైకి తేలింది కదా, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ధనియాలు ముందు వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము మసాలా కూడా మనము ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, పల్లీలు, ఎండు కొబ్బరి పేస్ట్ మిక్స్ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి గోరుచిక్కుడు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది వేసి కలుపుకుందాం. ఈ వాటర్లో పోషకాలు ఉంటుంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా ఇందులో వేసి కలిపేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ను మనము ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టేసుకున్న గోరుచిక్కుడు వేసుకుందాం. గోరుచిక్కుడు వేసుకున్నాక ఇంకెక్కువగా ఉడికించొద్దు, ఎందుకంటే మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం కసూరి మేతిని లైట్గా వేపుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కొత్తిమీర వేసుకుందాం. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకొని 1 లేదా 2 నిమిషాలు అలా స్టవ్ పైన ఉడికించేసుకోండి.
అంతే. ఇప్పుడు మనకు ఆయిల్ ఇలా పైకి తేలిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.